సావిత్రమ్మ గారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం తాంబూలాలు మార్చుకుందామా? తాంబూలాలు? అవునండి. జయంతి గారు, రండి తాంబూలాలు మార్చేసుకుందాం. రత్నమాల గారు, ఏంటి సావిత్రమ్మ గారు? తాంబూలాలు ఇప్పుడు మార్చుకోవడం కుదరదండి. ఏ? ఎందుకు? మీ స్వామీజీ గారు పెట్టిన దివ్యమైన ముహూర్తం ఎన్ని గంటలకండి? 11:02 11 గంటల 2 నిమిషాలకి. మరిప్పుడు టైము 1 గంట కావస్తోంది. మీ స్వామీజీ గారు పెట్టిన ముహూర్తం అయిపోయిందే. పైగా దుర్ముహూర్తం కూడా వచ్చేసినట్టుంది. ఇంకా తాంబూలం మార్చుకోవడం కుదరదండి. అందుకే చెప్తూ ఉంటాను, ఎవరు పడితే వాళ్ళు ముహూర్తాలు పెట్టకూడదు అని. మీ స్వామీజీ, మా స్వామీజీ అని మీరు చాలా లెక్కలు కట్టారు. ఇప్పుడేమైంది? పెద్దవాళ్ల మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే చూసారా, ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇంకేం మాట్లాడకండి. పండుగ పూట ఇంటికి పోలీసులు వచ్చేలాగా చేశారు. ఇదంతా మీరు పెట్టించిన ముహూర్త ప్రభావమే. ఇంకా చాలు రత్నమాల గారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సంగతి నాకు వదిలేయండి. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. అక్కా, తాంబూల పళ్ళెం ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే పెట్టు. తాంబూలాలు మార్చుకోలేదు కదా. అమ్మా, వెళ్ళమ్మా. నిన్ను రాకా. పిఆర్ గార్డెన్స్ లోనా? సూర్య, థ్యాంక్స్ అక్క. సూపర్ సూర్య గారు. శ్రీనివాస్ గారు. సాముదినా, ఇప్పుడు సంతోషమేనా? అమ్మ శాము, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించు. అంతా అమ్మవారి చలవే. ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఏం పద్మా, దగ్గరుండి చూసుకో. సరే పిన్ని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.